జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీం ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. 80 సంవత్సరాల పైచిలుకు వయసులో కూడా ఈ రామోజీరావు రాసే రాతలు నిజంగా ఈ వార్తలు వింటుంటే ఈ వయసులో కూడా ఇంత పాపం మూటగట్టుకోవాలా, ఇంత వన్ సైడెడ్ గా వార్తలు రాసి అటు స్వర్గానికి ఇటు నరకానికి కాకుండా త్రిశంకు స్వర్గానికి వెళ్లే విధానాన్ని ఎత్తుకుంటున్న రామోజీరావును చూస్తుంటే జాలేస్తుంది. నిజంగా జగన్ వచ్చే పింఛన్ తుంచే. ఎవరు నమ్మాలి ఇది? చంద్రబాబు నాయుడు గారి హయాం స్వర్ణయుగం అంట. గత తేదాపా ప్రభుత్వ హయాంలో సామాజిక భద్రత పింఛన్దారులకు స్వర్ణయుగమే. 2014-19 మధ్య వివిధ వర్గాలకు అందే పెన్షన్ 200 రూపాయల మొత్తాన్ని 2 విడతల్లో 2000కి పెంచారు. ఇంట్లో 2 లేదా 3 వృత్తులుంటే 2 లేదా 3కి కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెన్షన్లు ఇచ్చారు అని చెప్పి ఒక సత్యదూరమైన వార్తలను రాయడంలో రామోజీరావుని మించిన వాళ్ళు ఎవరు లేరనుకుంటా. కాకపోతే వాస్తవాలు ఎలా ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్నికలకు 2 నెలల ముందు వరకు బాబు ఇచ్చిన పెన్షన్ 1000 రూపాయలు అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పెన్షన్ 2250 నుంచి మొదలు పెడితే ఈ రోజు 3000 రూపాయలకి పెన్షన్ పెంచిన మాట వాస్తవం కదా. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి పెన్షన్లు 39 లక్షల పెన్షన్దారులు ఉంటే ఈ రోజు 66 లక్షల పెన్షన్దారులు. అంటే డబుల్ అయిపోయింది పెన్షన్లు. డబుల్ అయిపోయినా సరే ఇంకా పెన్షన్లు కోత విధిస్తున్నారని రాతలు రాయడానికి రామోజీరావుకి ఎక్కడ మనస్సాక్షి ఉంది? బాబు హయాంలో పెన్షన్లకి నెలకయ్యే ఖర్చు 400 కోట్ల రూపాయలైతే అది ఈ రోజు 1968 కోట్ల రూపాయలు. అంటే దాదాపుగా 3 రెట్లకు పైగా పెన్షన్లకి చెల్లించే ఖర్చు పెరిగింది. ఇక 5 ఏళ్లలో బాబు ప్రభుత్వం పెన్షన్లపై ఖర్చు చేసింది కేవలం 27,687 కోట్ల రూపాయలైతే గడిచిన 55 నెలల్లో జగన్ ప్రభుత్వం పెన్షన్లపై చేసిన ఖర్చు 83,526 కోట్ల రూపాయలు. వాస్తవాలు ఇలా ఉంటే పొద్దున్నే 1వ తారీఖు తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్పి జగన్ ఇచ్చిన పెన్షన్ ఇదిగో అవ్వా, జగన్ ఇచ్చిన పెన్షన్ ఇదిగో తాత అని చెప్పి పెన్షన్లు తెచ్చిస్తా ఉన్న సంస్కృతి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఉంటే గడిచిన ప్రభుత్వ హయాంలో వేలుముద్రలు పడలేదని చెప్పి జన్మభూమి కమిటీలకి ఏదైతే లంచాలు ఇవ్వలేదని చెప్పి పెన్షన్ల కోసం నానా హింస పెట్టినటువంటి గత ప్రభుత్వం ఏమో స్వర్ణయుగం అంట. ఈ రోజు ఇంటి దగ్గరకు వచ్చి తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్పిచ్చే ఈ యుగమేమో రాతి యుగం అంట. ఇవి ఎక్కడి రాతలో, ఇది ఏం జర్నలిజము లేకపోతే ఇది బ్రోకరిజమా అనేది 80 ఏళ్ల పైచిలుకు వృద్ధుడైనటువంటి రామోజీరావు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజలు నిజంగా మీ రాతలు చూసి సిగ్గుపడుతున్నారు, మిమ్మల్ని అసహించుకుంటున్నారు కూడా.